హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెగ్రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ అయితే లాంచ్ చేశారు. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా ఈ సిరీస్ కోసం. సో ఎట్టకేలకైతే ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ యొక్క హైలైట్స్ ఏంటి, ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చారు, వాటి ప్రైస్ ఎంత, వాటి అవైలబిలిటీ ఎంత, వాటి స్పెసిఫికేషన్స్ ఎంత, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే 3 ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసినట్లయితే ఒక వాచ్ లైట్ అనేది మీ వాచ్ లైట్ అయితే తీసుకొచ్చారనమాట. వీటన్నిటి గురించి డిస్కస్ చేసే ముందుగా మెయిన్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్. ఇదే హైలైట్ మనకి ఈవెంట్ మొత్తంలో కూడా. ఇది వచ్చేసి మనకి సేమ్ మనకి రెడ్మీ నోట్ 10 ప్రో లాగానే ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో పాటు 120 హెర్ట్జ్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, మనకి ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో వచ్చే మొబైల్స్ అన్నింటిలోకెల్లా ఓన్లీ 2 మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి. రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో. ఇవి 2 మాత్రం మనకి 120 హెర్ట్జ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చేది. సో డిస్ప్లే పరంగా మాత్రం 1200 నిట్స్ హైయెస్ట్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా డిస్ప్లే అనేది ఎక్సలెంట్ అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. 6.67 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు వచ్చేసి. అండ్ ఇక బాడీ చూసినట్లయితే మనకి స్క్వేర్ డిజైన్లో వస్తుంది. ఓవరాల్గా డిజైన్ చూడడానికి మాత్రం మీకు కొంచెం బాక్సీ టైప్ డిజైన్, ఐఫోన్ టైప్ డిజైన్లో తీసుకొచ్చారు. అండ్ ఇక అలానే ఓవరాల్గా అట్రాక్టివ్ కలర్స్ అయితే ఉన్నాయి. 3 కలర్స్ ఉన్నాయి మీకు, వైట్, బ్లాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా వచ్చేసి సేమ్ మనకి 108 MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట. 108 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ 2+2. సో క్వాడ్ కెమెరా సెటప్ చూడాలి, ఫిజికల్గా టెస్ట్ చేస్తే కానీ మనం వీటి క్వాలిటీ గురించి అయితే మాట్లాడలేం. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అండ్ ఇక 5000 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. అండ్ మేజర్ అప్గ్రేడ్ ఈ మొబైల్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్కి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నాట్ ఓన్లీ దట్ మీకు బాక్స్లోనే వీళ్ళు 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, బెటర్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ప్రాసెసర్ గురించి చూస్తున్నారు కదా, స్నాప్డ్రాగన్ 695తో వస్తుంది. మీకు తెలిసిందే కదా, చాలాసార్లు చెప్పాను 695 అనేది వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో. బట్ నేమ్ చూడడానికి మనకు కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది. వెరీ అంటే వెరీ పవర్ఫుల్. అండ్ దట్ ఇది మీకు 5G సపోర్ట్తో వస్తుంది కాబట్టి దీని పేరే రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G అనమాట. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ IP53 రేటింగ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేశారు. మీకు ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ప్రైస్ గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక ఏదైతే రెడ్మీ నోట్ 11 ప్రో ఉందో ఇది వచ్చేసి సేమ్ ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి మీకు, కాకపోతే ప్రాసెసర్ అయితే మీకు చేంజ్ అవుతుంది. మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అది వచ్చేసి మీకు ఎటువంటి 5G సపోర్ట్ అయితే ఉండదు అనమాట. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్పెసిఫికేషన్స్ మీకు సేమ్ అయితే ఉంటాయి. IR బ్లాస్ట్ ఉంటుంది, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది మనకి ప్రో ప్లస్లో మనం చూసినట్లయితే. అండ్ ఓవరాల్ మాత్రం మీకు వేరియంట్స్ మనం చూసినట్లయితే బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 6+128తో స్టార్ట్ అవుతుంది. రెండిట్లో కూడా మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి వాచ్ కూడా ఒకటి లాంచ్ చేశారనమాట, వాచ్ 2 లైట్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి 3.94 సెంటీమీటర్స్ HD డిస్ప్లేతో వస్తుంది. 120 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అండ్ మనకి హెల్త్ ట్రాకింగ్, SpO2 ఎవ్రీథింగ్ కూడా మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. ఇన్బిల్ట్గా మీకు GPS కూడా ఉంటుంది ఇందులో, మెయిన్ హైలైట్ వచ్చేసి. అండ్ 5 ATM వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. 100 ఫిట్నెస్ మోడ్స్ అయితే ఇందులో వీళ్ళు పొందుపరిచారని చెప్తున్నారు. 10 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా ఇక వీటి యొక్క ప్రైసెస్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే వాచ్ లైట్ ఉందో ఇది వచ్చేసి మనకి 5000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే రెడ్మీ నోట్ 11 ప్రో వచ్చేసి మనకి బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ వచ్చేసి మనకి 18,000 రూపీస్ పెట్టారు. అండ్ హయ్యర్ వేరియంట్ 8+128 మనం చూసినట్లయితే 20,000 రూపీస్ అయితే పెట్టారు. సో అండ్ నెక్స్ట్ మొబైల్ కనుక మనం చూసినట్లయితే రెడ్మీ నోట్ 10 ప్రో ప్లస్ 5G అనమాట. ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్ 6+128 21,000. బట్ HDFC కార్డు కనుక మీరు యూజ్ చేసినట్లయితే 20,000కి అయితే మీకు ఎఫెక్టివ్ ప్రైస్కి అయితే వస్తుంది. అండ్ అలానే పెద్ద దాని మీద మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రో ప్లస్కి వచ్చేసి. ప్రోకు ఉంటుందా లేదనేది వీళ్ళు ఇక్కడ హైలైట్ అయితే చేయలేదు, ఎక్కడ చెప్పలేదు. ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పారు, ఫర్దర్గా మేము ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందని కూడా వాళ్ళు అక్కడైతే చెప్తున్నారు అనమాట. ఇక 8+128GB ప్రో ప్లస్ వచ్చేసి మనకి 22,000కి వస్తుందన్నమాట. అండ్ 8+256GB వచ్చేసి మనకి 24,000కి అయితే వస్తుంది. ఓవరాల్గా ఇవి మనకి మొబైల్స్ అయితే సో మంచి ప్రైస్కి తీసుకొచ్చారా అంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని చిప్ షార్టేజ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఓకే అని చెప్పొచ్చు. బట్ నార్మల్ టైంలో అయితే కొంచెం అగ్రెసివ్గా పెడితే బాగుండేది రెడ్మీ నుంచి, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ స్టిల్ ఈ స్పెసిఫికేషన్స్కి ప్రైస్ మాత్రం మోస్ట్లీ వీలైనంత వరకు వీళ్ళు జస్టిఫై చేశారని చెప్పాలి. అండ్ ఇక వీటి యొక్క సేల్ చూసినట్లయితే మనకి ప్రో వచ్చేసి మనకి 23rd నుంచి అయితే అవైలబుల్ ఉంది, March 23rd నుంచి. అదే ప్రో ప్లస్ మనం చూసినట్టయితే March 15th నుంచి అయితే సేల్లోకి అయితే రాబోతుంది. అమెజాన్, రిలయన్స్ డిజిటల్ వాళ్ళ పార్ట్నర్స్ వెబ్సైట్స్ అన్నింటిలో అయితే మనకి ఇవి చూడడానికి అయితే ఉన్నాయి. ఓవరాల్గా కన్సిడర్ చేయొచ్చు అనంటే మాత్రం ఆన్ పేపర్ అయితే మనం చెప్పలేం. ఖచ్చితంగా మన ఛానల్లో వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే వస్తాయి. రివ్యూ చేశాక మాట్లాడదు, ఎందుకంటే మేజర్ అప్గ్రేడ్స్ అయితే లాస్ట్ ఇయర్కి చూడడానికి లేదు. ఒక చిప్ సెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. డిస్ప్లే యాజ్ యూజువల్ ఉంది. కెమెరాస్ కూడా మనకి
చూడాలి, టెస్ట్ చేస్తే కానీ మాట్లాడలేము. మీరేమనుకుంటున్నారు ఈ ప్రైసింగ్ మీద? మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, లేదా అగ్రెసివ్ అనిపించిందా, లేకపోతే కొంచెం ఎక్కువైంది అనిపించిందా? మీ ఒపీనియన్, మీ రా థాట్స్ అనేది కింద కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. దాని ద్వారా నాకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది. సో ఎనీవే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చెప్పినా, లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే నేను వీడియోస్ పెడతానో అక్కడ నుంచి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఫాస్ట్గా మీరు మీ మొబైల్లో ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఎనీవే, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.